Kriti bookstore sold books worth of 2,85,891 in the week of June, first week of June, and books worth rupees 4,768 in the second week of the month. How much was the sale for the 2 weeks together? In which week was the sale greater and by how much? ఇక్కడ కృతి బుక్ స్టోర్లో బుక్స్ సోల్డ్ చేసినారంట. ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఎంత సోల్డ్ చేసినారు? 2,85,891 రూపీస్. అదేలాగా సెకండ్ వీక్లో 4,768. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే హౌ మచ్ వాజ్ ద సేల్ ఫర్ ద 2 వీక్స్ టుగెదర్? ఆ 2 వారాలకి కలిపి, సో 2 వీక్స్ కలిపి ఎంత సేల్ చేసినారు అంటే ఏం చేయాలా? ఈ రెండింటిని యాడ్ చేయాలా. మళ్ళీ క్వశ్చన్ ఇన్ విచ్ వీక్ వాజ్ ద సేల్ గ్రేటర్? ఈ 2 వీక్స్లో ఏ వీక్లో ఎక్కువ సేల్ జరిగింది అంటే ఎక్కువ డబ్బులు దేనికి వచ్చింది? ఏ వీక్లో వచ్చింది? ఎక్కువ అమౌంట్ దేనికి వచ్చింది? ఏ వీక్లో వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్ హౌ మచ్ వాజ్ ద సేల్ ఫర్ ద 2 వీక్స్ టుగెదర్? ఈ 2 వీక్స్ కలిపి ఎంత అమౌంట్ వాళ్ళకి వచ్చింది అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇన్ విచ్ వీక్ వాజ్ ద సేల్ గ్రేటర్? ఏ వీక్లో ఎక్కువ సేల్ చేసినారు అనేది, అంటే ఎక్కువ అమౌంట్ ఏ వీక్లో వచ్చింది. థర్డ్ క్వశ్చన్ ఎంత ఎక్కువ వచ్చింది? బై హౌ మచ్ ఎంత వచ్చింది? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ 2 వీక్స్ టుగెదర్, 2 వీక్స్లో కలిపి ఎంత వచ్చింది? 2 వీక్స్లో కలిపి ఎంత వచ్చింది అంటే రెండింటిని ఏం చేయాలా? యాడ్ చేయాలి. 2,85,891, 4,768, 189 టుగెదర్ అన్నారంటే కలిపి. 9 ఒక 6 15, ఇక్కడ ఎంత వస్తుంది? 16 వస్తుంది. 6 8 6 అంటే 2 వీక్స్ కలిపి 6,86,659 రూపీస్ వచ్చింది. సెకండ్ క్వశ్చన్ ఇన్ విచ్ వీక్ వాజ్ ద సేల్ గ్రేటర్? ఏ వీక్ ఎక్కువ సేల్స్ ఉంది? 4,768 అనేది ఎక్కువ, 2 lakhs కన్నా కదా, కాబట్టి 4,768. మరి థర్డ్ క్వశ్చన్ హౌ మచ్ ఎంత ఎక్కువ అమ్మినారు అంటే బిగ్ నెంబర్లో నుంచి, గ్రేటెస్ట్ నెంబర్లో నుంచి స్మాలెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 8లో 1 పోతే 7, 6లో 9 పోతుందా? పోదు. అప్పుడు ఎక్కడి నుంచి రావాలా? 4 నుంచి తీసుకొని రావాలి. 4లో ఇక్కడ 1 ఇచ్చామంటే ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 10. మళ్ళీ 10లో నుంచి ఇక్కడ 1 ఇచ్చామంటే ఇక్కడ ఎంత వస్తుంది? 9. ఇక్కడ 10లో నుంచి మళ్ళీ 1 ఇస్తే ఇక్కడ 9 వస్తుంది. ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నానంటే ఇవన్నీ కూడా బిగ్ నెంబర్సే, ఇవి ఎలాగో చిన్నవి కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. 17 ఉంది కదా, ఇక్కడ 17లో నుంచి మళ్ళీ ఇక్కడ 1 ఇచ్చాం. అప్పుడు ఎంత ఉంటుంది? ఇక్కడ 16 ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏమైంది? 8లో 1 పోతే 7, 16లో 9 పోతే 7. ఎస్, ఇక్కడ ఎంత ఉంటుంది? 16, 16లో 8 పోతే 8. ఇప్పుడు ఎంత ఉంటుంది? ఇక్కడ 9, 9లో 5 పోతే 4. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 9, 9లో 8 పోతే 1, 3లో 2 పోతే 1 అంటే 1,14,877 రూపీస్ ఎక్కువ అన్నమాట. ఇప్పుడు స్టెప్స్ చేద్దాం. The value of books sold in first week 2,85,891. The value of books sold in second week 4,768. ఇంతకుముందు చేసాం కదా మనం, ఎంత వచ్చింది? 6,86,659. సేమ్ ఇక్కడ అదే వేసాం. దో సెకండ్ క్వశ్చన్ ద సేల్ ఆఫ్ ద సెకండ్ వీక్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ వీక్. అది అప్పుడే అనుకున్నాం కదా, సెకండ్ వీకే ఫస్ట్ వీక్ కన్నా ఎక్కువగా ఉంది. థర్డ్ క్వశ్చన్ బై హౌ మచ్ అన్నారు. సో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేస్తే 1,14,877 వచ్చింది. అంటే ద సేల్ ఆఫ్ సెకండ్ వీక్ ఈజ్ గ్రేటర్ దెన్ బై హౌ మచ్? రూపీస్ 1,14,877. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద లీస్ట్ 5-digit నెంబర్ దట్ కెన్ బి రిటర్న్ యూజింగ్ బై ద డిజిట్స్ 6, 2, 7, 4, 3 ఈచ్ ఓన్లీ వన్స్. ఇక్కడ ఫైండ్ ద డిఫరెన్స్ అంటే మనము ఏం చేయాలా? సబ్ట్రాక్ట్ చేయాలి. దేన్ని? గ్రేటెస్ట్ అండ్ ద లీస్ట్ 5-digit నెంబర్. 5-digit నెంబర్లో గ్రేటెస్ట్ నెంబర్ని, స్మాలెస్ట్ నెంబర్ని డిఫరెన్స్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఏం చెప్పాడు కండిషను? దట్ కెన్ బి రిటర్న్ యూజింగ్ ద డిజిట్స్. ఈ డిజిట్స్ని యూజ్ చేసి
ఈచ్ ఓన్లీ వన్, ఒక్కొక్క డిజిట్ని ఒక్కసారి మాత్రమే యూస్ చేసి 5 డిజిట్ నెంబర్ని మనం గ్రేటెస్ట్ నెంబర్ని ప్రిపేర్ చేయాలా, స్మాలెస్ట్ నెంబర్ని ప్రిపేర్ చేసి దాని యొక్క డిఫరెన్స్ చేయాలి. ఇక్కడ 2743 ఈ డిజిట్ని యూస్ చేసి గ్రేటెస్ట్ నెంబర్ని, స్మాలెస్ట్ నెంబర్ని మనం రాసి తర్వాత ఏం చేయాలి, వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ దీంట్లో గ్రేటెస్ట్ నెంబర్ని ఫస్ట్ రాద్దాం. గ్రేటెస్ట్ నెంబర్ ఎలా రాయాలా, ఫస్ట్ ఈ డిజిట్స్లో ఏ డిజిట్ పెద్దది, వాల్యూ దేనికి ఎక్కువగా ఉంది, 7. ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. గ్రేటెస్ట్ నెంబర్ రాసేటప్పుడు ఫస్ట్ పెద్ద నెంబర్ రాసుకోవాలి, దానికంటే చిన్న నెంబర్స్ వరుసగా రాసుకోవాలి. 7, 6 తర్వాత ఏమొస్తుంది 4, 3, 2 ఇదే గ్రేటెస్ట్ నెంబర్. నెక్స్ట్ స్మాలెస్ట్ రాసేటప్పుడు ఏం చేయాలా, దీనికి ఆపోజిట్లో ఫస్ట్ స్మాల్ నెంబర్ చూడాలి, ఏది 3, దానికి ఇంక్రీజింగ్ ఆర్డర్ పెట్టాలి. 2, 3, 4, 6, 7 కదా. డిఫరెన్స్ అంటే ఏం చేయాలా, మైనస్ చేయాలి. 2లో 7 పోతే పోదు కదా, 12 పక్క స్థానం తీసుకున్నాం, అప్పుడు ఇక్కడ 2 ఉంటుంది. 12లో 7 పోతే 5, 2లో 6 పోతుందా, పోదు, మళ్ళీ పక్క స్థానం తీసుకోవాలి, అప్పుడు 12, అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది 3 ఉంటుంది. 12లో 6 పోతే 6, 3లో 4 పోతుందా, పోదు, అప్పుడు మళ్ళీ పక్క స్థానం తీసుకోవాలి 13, 13లో 4 పోతే ఎంత 9, ఇక్కడ ఎంత ఉంటుంది 5 ఉంటుంది. 5లో 3 పోతే 2, 7లో ఇప్పుడు 5లో 3 పోతే 7లో 2 పోతే 5, సో ఎంత వచ్చింది 52,965. చూడండి, ద గ్రేటెస్ట్ నెంబర్ 76,432, ద స్మాలెస్ట్ నెంబర్ 23,467. డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్, ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ చేయాలి. ఇప్పుడు చెప్పించాను కదా, అదేవిధంగా 52,965. A machine on an average manufactures 2,825 screws a day. How much screws did it produce in the month of January 2006? ఇక్కడ ఏమి, ఒక మిషన్ అన్ అన్ యావరేజ్గా ఎన్ని స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందంట, 2,825 స్క్రూస్ ఒక ఏ డే అంటే పర్ డే ఇన్ని స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇక్కడ ఏం అడిగారు, హౌ మెనీ స్క్రూస్ డిడ్ ఇట్ ప్రొడ్యూస్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2006. మనకేం తెలియాలి, ఫస్ట్ జనవరి మంత్లో ఎన్ని స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనేసి. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏమంటే జనవరి మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయి, 31 డేస్ ఉన్నాయి. జనవరి మంత్లో ఎంత ఉంది, 31 డేస్. పర్ డే ఎన్ని స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, 2,825. అయితే జనవరిలో ఎన్ని డేస్ ఉన్నాయి, 31 డేస్. అంటే ఏమి, ఈ 2,825 ఇంటూ 31, ఒక రోజుకి 2,825 అయితే 31 డేస్కి ఎంత, 2,825ని 31తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ చేసి చూపిస్తాను. 2,825 ఇంటూ 31 కదా, 1తో ఈజీ కదా, 1 5 are 5, 1 2 are 2, 1 8 are 8, 1 2 are 2. ఇప్పుడు 3తో చేద్దాం. 3 5 are 15. ఇక్కడ నుంచి వేసుకోవాలి, 10th ప్లేస్ నుంచి వేసుకోవాలి. ఎందుకు, మనం 10th ప్లేస్ నుంచి మల్టిప్లై చేస్తా ఉన్నాం కాబట్టి 10th ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. 3 2s are 6, 6 1 7, 3 8s are 24, 2 ఇక్కడ వేసుకున్నాం, 4 ఇక్కడ. 3 2s are 6, 6 1 8. ఇప్పుడు యాడ్ చేయండి, 5 7 15 7 8 అంటే ఆ మంత్లో 87,575 స్క్రూస్ని ఆ మిషన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఓకేనా, 87,575 స్క్రూస్ని ఆ మిషన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఏ మర్చెంట్ హ్యాడ్ ₹78,592 with her. She placed an order for purchasing 40 radio sets at ₹1,200 each. How much money will remain with her after the purchase? ఇక్కడ ఏమి, షీ ప్లేస్డ్ అన్ ఆర్డర్ ఫర్ పర్చేసింగ్ 40 రేడియో సెట్స్ అట్ 1,200 ఈచ్. ఒక్కొక్క రేడియో 1,200 రూపీస్ చొప్పున ఎన్ని రేడియోస్ అమ్మాయి కొనాలనుకుంటా ఉంది, ఆర్డర్ ప్లేస్ చేసింది, 40 రేడియోస్ ఆర్డర్ ప్లేస్ చేసింది. ఎంత అమౌంట్ ఉంది అమ్మాయి దగ్గర, 78,592. ఆఫ్టర్ పర్చేసింగ్, ఈ రేడియోస్ అంతా కొన్న తర్వాత ఆఫ్టర్ పర్చేసింగ్ ఆ అమ్మాయి దగ్గర ఎంత అమౌంట్ రిమైనింగ్ ఉంటుంది అంటే, ఉన్న అమౌంట్లో నుంచి ఇది కొనడం వల్ల
పోయిన అమౌంట్ తర్వాత అమ్మాయి దగ్గర ఎంత అమౌంట్ రిమైనింగ్ ఉంది అని కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏమి ద అమౌంట్ దట్ మర్చెంట్ హ్యాడ్ ఎంత 78,592 రూపీస్ కదా. టోటల్ కాస్ట్ ఆఫ్ 40 రేడియోస్ ఎంత, ఒక రేడియో కాస్ట్ ఎంత 1200. మరి 40 రేడియోస్ 1200 ఇంటూ 40 కదా. ఈజీగా చేయాలంటే ఇక్కడ చివరిగానే ఇట్లా డిజిట్లో జీరోస్ ఉన్నిందనుకో మన మల్టిప్లికేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. 12 4s are 48, 1 2 3 3 జీరోస్ అంటే ఎంత 48,000. 40 రేడియోస్ కాస్ట్ ఎంత 48,000 రూపీస్ అనమాట. సో రూపీస్ 48,000. సో రిమైనింగ్ అమౌంట్ ఆఫ్టర్ పర్చేసింగ్ ద రేడియో సెట్స్. మొత్తం అమౌంట్ ఎంత పెట్టుకోనింది అమ్మాయి 78,592లో నుంచి ఎంత అయ్యింది ఇప్పుడు 48,000. ఇంకా రిమైనింగ్ ఎంత, రిమైనింగ్ అంటే ఏం చేయాలా మైనస్ చేయాలా. ఎట్లా మైనస్ చేస్తారో చూపిస్తాను. 78,592 నుంచి ఎంత అయింది రేడియోస్కి 48,000 అయింది. ఇప్పుడు ఏం చేయాలి మనము డిఫరెన్స్ కనుక్కోవాలి. 2లో 0 పోతే 2, 9లో 0 పోతే 9, 5లో 0 పోతే 5, 8లో 8 పోతే 0, 7లో 4 పోతే 3. సో అమ్మాయి దగ్గర ఎంత రిమైనింగ్ ఉంది 30,592 రూపీస్. 30,592 రూపీస్. సో ఈ విధంగా ప్రాబ్లం మనం చేయాలన్నమాట. A student multiplied 7,236 by 65 instead of multiplying 56. By how much was his answer greater than the correct answer? A student multiplied 7,236 by 65. ఒక స్టూడెంట్ 7,236ని 65తో మల్టిప్లై చేసాడు. ఇన్స్టెడ్ ఆఫ్ దేంతో మల్టిప్లై చేయాలంట 56తో మల్టిప్లై చేయాల్సిన బదులు 65తో మల్టిప్లై చేసినాడు. అయితే తన ఆన్సర్ ఎంత ఎక్కువగా ఉంది అంతే కదా. తక్కువ నెంబర్తో మల్టిప్లై చేయాల్సింది ఎక్కువ నెంబర్తో చేసినాడు అంటే ఏమవుతుంది రాంగ్ ఆన్సర్ వచ్చి ఎక్కువ వాల్యూ ఉంటుంది, రైట్ ఆన్సర్ తక్కువ ఉంటుంది. అంటే రెండు మల్టిప్లై చేసి మనము దాన్ని డిఫరెన్స్ చేస్తే మనకు వస్తుంది అనమాట. ఫస్ట్ అతను 1,236ని 65తో మల్టిప్లై చేద్దాం. 5 6s are 30, 5 3s are 15, 15 ఒక 3 ఎంత అవుతుంది 18 అవుతుంది. 5 2s are 10, 10 ఒక 1 11, 5 7s are 35, 35 ఒక 1 36 అవుతుంది. ఇప్పుడు 6తో చేద్దాం. 6 6s are 36, 6 3s are 18, 18 ఒక 3 21 అవుతుంది. 6 2s are 12, 12 ఒక 2 14 అవుతుంది. 6 7s are 42, 42 ఒక 1 ఎంత అవుతుంది 43. ఇప్పుడు యాడ్ చేద్దాం 0. 8 ఒక 6 ఎంత అవుతుంది 14, 3 10 7 4. సో 4,70,340. సో 4,70,340 ఇది అతను చేసిన మిస్టేక్. 65తో మల్టిప్లై చేసింది. యాక్చువల్గా ఎంతతో చేసిండాలా 7,236 56తో చేసిండాలి. మనం ఈజీగా వేసేయచ్చు. ఇక్కడ ఆల్రెడీ చేసాం కదా అదే నెంబర్స్ 6తో చేయాలి. 6తో చేస్తే మనకి ఏమొచ్చింది ఈ నెంబర్ వచ్చింది కదా దాన్ని రాసుకోండి. ఫస్ట్ 5తో ఇది వచ్చింది కదా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి రాయండి. 0 8 1 6 3 ఇలా రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. 6 1 4 ఒక 8 ఎంత 12, 3 1 1 ఎంత 5, 4 6 ఎంత 10, 4 3 1 4 ఎంత వచ్చింది 4,05,216. ఇప్పుడు ఎంత ఎక్కువ మిస్టేక్ చేసినారు అంటే దీంట్లో నుంచి దీన్ని ఏం చేయాలి మనము సబ్ట్రాక్ట్ చేయాలి. చేద్దామా 4,70,340 నుంచి 4,05,216. 0లో 6 పోదు. సో పక్కన తీసుకుంటే 10, 10లో 6 పోతే ఎంత 4. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది 3, 3లో 1 పోతే ఎంత 2, 3లో 2 పోతే 1. 0లో 5 పోదు. పక్క స్థానం తీసుకుంటే 10, 10లో 5 పోతే ఎంత 5. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది 6, 6లో 0 పోతే ఎంత 6. అంటే ఎంత ఎక్కువ 65,124. సో చూడండి ఇది మనం ఫస్ట్ వేసామా
4,70,340 వచ్చింది. మళ్ళీ 56తో చేసామా 4,05,216. ఆ రెండు డిఫరెన్స్ చేస్తే ఎంత వచ్చింది 65,124. సో స్టూడెంట్ గెట్ 65,124 మోర్ దెన్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ కన్నా కూడా 65,124 ఎక్కువగా రాశాడు.